మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 24వ తేదీ వరకు కూడా వడగాల్పుల ప్రభావం ఉంటుందని, ఎండల తీవ్రతకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బాణుడు బగబగలు కడితే ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అలాగే ప్రభుత్వ అధికారులు కావచ్చు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా అగ్నిగుండంగా తలపిస్తూ ఉంది. 45 డిగ్రీలు 46 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర జిల్లాలు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అలాగే సూర్యాపేట, ఖమ్మం, అలాగే భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అయితే పూర్తిగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఓవరాల్గా తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 5 జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్స్ జారీ చేశారు. సో తీవ్రమైన వడగాల్పులు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పూర్తిగా తండస్టంతో కూడినటువంటి వర్షాలు కూడా 3 జిల్లాలకైతే ప్రకటించడం జరిగింది. సంగారెడ్డి, వికారాబాద్, అలాగే రంగారెడ్డి జిల్లాలకైతే ఈ యొక్క తండస్టం తోటి క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం దాదాపుగా ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క వడగాలు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో వడగాల్పులు దెబ్బకొట్టి ముసలివాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అలర్ట్స్ జారీ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బయటకు రావాలంటేనే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే హడలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో కూడా దాదాపుగా 42 డిగ్రీలు 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. బయటికి రావాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఎఫెక్ట్ మాత్రం రాష్ట్రంలో 4 డేస్ ఈ పొడి వాతావరణం అలాగే హ్యూమిడిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ తీవ్రమైన ఉక్కపోతతో పాటుగా వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం అలర్ట్స్ జారీ చేసేసింది. పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళలోనే బయటికి రావాలని చెప్తా ఉన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో ఉండాలి, అలాగే నీడపట్టును మాత్రమే ఉండాలి, పెద్దలు ముసలి వాళ్ళు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ఎండలు ఉన్నాయి. అలాగే ఈ ఎండల్లో కాకుండా మంచి వార్త ఏంటంటే జూన్ మొదటి వారం కల్లా కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కూడా తాకే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక 10-15 రోజులు మాత్రం ఈ యొక్క రోహిణి కార్తీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వారం 10 రోజులు మాత్రం తీవ్రమైన వడగాల్పులు ఎండలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రభుత్వానికి సూచనలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.